దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మనం ఎక్కడి నుండి లేవాలంట? నిద్రిస్తున్న నీవు ఎక్కడి నుండి లేవాలంట? అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట ఇద్దరున్నారండి. ఒకడు మృతుడు, ఇంకొకడు నిద్రపోతున్నాడు. ఒకడు ఆల్రెడీ చనిపోయాడు, ఇంకొకడు నిద్రపోతున్నాడు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ పక్కన వెళ్ళి పడుకుంటారా? మార్చురీలోకి వెళ్ళి, ఎప్పుడైనా మీరు మార్చురీలోకి వెళ్తే అక్కడ బోళ్ళని శవాలు ఉంటాయి. సార్ ఈ రాత్రి ఇక్కడ 1 గంట ఈ శవాల దగ్గర పడుకుని వెళ్తామని ఎవరైనా అడుగుతారా? అక్కడికి వెళ్తేనే మనకు అలాంటి భయం ఏర్పడుతుంది. ఇక్కడ చదవబడిన ఈ సారాంశంలో దైవజన పౌలు గారు అంటారు, నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతులో నుండి లేవాలి. ఆల్రెడీ కొంతమంది చనిపోయి ఉన్నారు. చనిపోయిన వాళ్ళు మనం ఏం చేయలేం. విశ్వాసయాత్రలు జీవిస్తున్న వాడని పేరు ఉంది, కానీ నీవు మృతుడవే. పేరుకే జీవిస్తున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడో తమ పాపము చేత అపరాధము చేత చచ్చిన వారై ఉండగాని వ్రాయబడింది. పాపం చేసే మనిషి, పాపం చేసేవాడు, ఆయన సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, పాపం చేసిన వాడు సంఘంలోనే ఉండొచ్చు. పేరుకు అతడు బ్రతికి ఉన్నాడు అని తను అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా అది ఆ అనుభవం అనేది మృత సంబంధమైన అనుభవం. అతడు మృతుడే అని బైబిల్ సెలవిస్తుంది. కొంతమంది చనిపోయారు, వాళ్ళని మనం ఏం చేయలేం. చనిపోయేవాడు ముందు కూర్చొని బోరు అని ఏడిస్తే వాళ్ళు లేస్తారా చెప్పండి? నీవెంత ఏడ్చినా, ఎన్ని సంగతులన్నీ మాట్లాడినా మృతులు ఎప్పటికీ లేవరు. కానీ ఆ మృతుల పక్కన కొంతమంది నిద్రపోతున్నారంట. వాళ్ళకి పౌలు గారు అంటున్నారు, నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతుల నుండి లేవాలి, అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. క్రీస్తు ఎవరి మీద ప్రకాశిస్తాడు? దేవుని వెలుగు ఎవరి మీద నిలిచి ఉంటుంది? ఎవరు లేచి తేజరిల్లుతారు? ఎవరి జీవితం వెలుగుమయముగా మార్చబడుతుంది? ఎవరిలో వెలుగు ఫలాన్ని మనం చూడగలుగుతాము అంటే, నిద్రావస్థలో, ఒకవేళ సంఘం నిద్రావస్థలో ఉందేమో, అది ఎక్కడ నిద్రపోతుందంటే మృతి పొంది సుఖభోగాల యందు బ్రతుకుచున్నవాడు బ్రతుకుచున్నను వాళ్ళు మృతులే అని బైబిల్ చెప్తుంది. సుఖభోగాలు, పాపాల్లో స్తుతి లేకపోతే అది మృతి అనే బైబిల్ చెప్తుంది. పాతాళమందు ఆయనకి స్తుతి కలగదని రాయబడింది. ఇలాంటి అనుభవాలు కొంతమంది మృతి పొందుంటే వాళ్ళ సహవాసంలో ఉండి మరి ఆ అనుభవంలో ఉంటే వాక్యం హెచ్చరిస్తుంది, నువ్వు మేలుకోవాలి, ఆ స్థితి నుండి నీవు లేవాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవజనులు యేసన్ గారు చెప్పేవారు, చచ్చిపోయిన శవాలతో బతికిన మనిషిని ఉంచితే కొంత సమయానికి, లేకపోతే ఒక కాల పరిమితి ఉంటుంది, ఆ సమయం దాటిన తర్వాత ఈ బతికిన మనిషి కూడా చనిపోయే అవకాశం ఉంటుందంట. శవాలు ప్రక్కన పడుకొని ఉంటే బతికిన మనిషి కూడా చనిపోయే అవకాశం ఉంటుందంట. కనుక మృతులతో ఉండి 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 నీవు కూడా మృతలోకంలోనికి దిగిపోకుండా, చనిపోయిన వాళ్ళ మధ్యలో జీవించి పాపుల మధ్యలో ఉండి 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 నీ జీవితం కూడా శాపంగా మారిపోకుండా ఆ మృతుల నుండి నీవు లేవాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంఘంలో ప్రియులారా, ఒకవేళ మృత సంబంధమైన కార్యక్రమాలు ఎవరైనా బ్రతుకుతుంటే వారి యొద్ద నుండి, వారి అనుభవం నుండి మనం లేవాలని వాక్యం సెలవిస్తుంది. మనం లేవలేదనుకోండి, మీరు చూడండి, మనం జూ వెళ్ళి చూసామనుకోండి, అక్కడ రకరకాలమైన జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి. వాటిని బోన్లో ఉంచుంటారు. ఆ బోన్లో ఉన్న ఆ సింహాన్ని కావచ్చు, పులిని కావచ్చు చూసి అందరూ రాళ్ళు రువ్వుతుంటారు. అది కామ్గా కూర్చొని ఉంటుంది.
అది కామ్గా కూర్చున్నంత కాలం అందరు రాళ్ళు రువ్వుతారు, దాని మీద దాడులు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అది లేచిందనుకోండి, మనం ఉంటాం అక్కడ. నీవు కామ్గా కూర్చున్నంత వరకు సాతానుగాడు నీ మీద దాడులు చేస్తూనే ఉంటాడు. సాతానుడు నిన్ను ఎదిరిస్తూనే ఉంటాడు. సాతానుడు నిన్ను బెదిరిస్తూనే ఉంటాడు. సమస్యలు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. బలహీనతలు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ స్థితిని విడిచి నువ్వు ఎప్పుడైతే లేస్తావో అప్పుడు సాతాను ఎద్దు నుండి పారిపోతాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, పేతురుని చెరసాల్లో ఉంచారు. ఎక్కడ ఉంచారండి? చెరసాల్లో ఉంచారు పేతురుని. పేతురు కూడా సమస్యలు పోయి ఎంత సేవ చేసినా ఇంతే కదా. ఎంత సేవ చేశాం, ఎన్ని అద్భుతాలు చేశాం, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాం, ఎంతమంది రోగులు బాగు చేశాం, ఎంత సేవ చేసినా ఇంతే కదా అని ఒక నిస్సహాయపు స్థితిలో ఆయన పడుకుని నిద్రపోతున్నాడు. సరే, జరిగేది ఏదో జరుగుతుంది, చేసేదేమో అంటే, అరే దేవుని కోసం నేను వాడబడాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి అనేదాన్ని వదిలేసి సొమ్మసిల్లిపోయి, చాలా సందర్భాల్లో ఆత్మీయాత్రలో మనం సొమ్మసిల్లిపోయి బలహీనమైపోయి ఒక నిద్రావస్థలోకి వెళ్ళి ఉన్నాడు. ప్రియుల సంఘమైతే అతని కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేయవలసిన పేతురేమో ప్రార్థించలేకపోతున్నారు. నీ విడుదల కోసం ఎవరో ప్రార్థిస్తున్నారు, నీ కుటుంబ క్షేమం కోసం ఎవరో ప్రార్థిస్తున్నారు, కానీ ప్రార్థించవలసిన నీవు ప్రార్థించకపోవడం ఎంత బాధాకరమైన విషయం. నీ సేవ కోసం, నీ పరిచర్య కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ యజమానుని కోసం, మీ కుటుంబ ఆశీర్వాదం కోసం ఎందరో ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థించకపోవడం అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. పడుకొని ఉంటే ఆ సంఘం యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు తన దూతను పంపిస్తే ఆ ప్రియుల దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ చెరసాలంతా కూడా ఒక వెలుగుతో నిండిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడు పేతురు, లేచి నీ పై వస్త్రాన్ని నువ్వు ధరించుకో అని దేవదూత తట్టి లేపినప్పుడు ఎప్పుడైతే పేతురు లేచాడో అప్పుడు తన చేతులుండి సంఖ్యలన్నీ కూడా అవంతట అదే ఊడిపోయింది. చెప్పండి కూడా అందరు గట్టి 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 హల్లెలూయా. సంఖ్యళ్ళు అవంతట అవే ఊడిపోవాలంటే బోళ్ళని సంఖ్యళ్ళు ఉంటాయి మనకు, బోళ్ళని సమస్యల సంఖ్యళ్ళు మనల్ని నొప్పిస్తుంటుంది, బాధిస్తుంటుంది. బంధించబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం. భక్తి చేస్తున్నప్పటికీ, సేవ చేస్తున్నప్పటికీ ఏదో ఒక అనుభవం మనల్ని బంధించి ఉంచిందేమో, మనల్ని నిద్రావస్థలోనికి తోసివేసిందేమో. ప్రియులారా, ఆనాడు దూత ప్రత్యక్షమై మాట్లాడినట్టు ఈ రాత్రి దేవుడు మీకోసం తన సేవకుడైన దూతను నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నీవు లేవగలిగితే నీ చేతుల్ని బంధించిన ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతున్నాడు. నీ కాళ్ళను బంధించిన సంఖ్యలు దేవుడు తెంచబోతున్నాడు. విడుదల దయచేయబోతున్నాడు. హల్లెలూయా. సంఖ్యలు తెగిపోయాయండి. ఆ తర్వాత వాక్యంలో మనం చూస్తే తలుపులు అవంతట అవే తెరుచుకోవడం ప్రారంభించింది. నీ సంఖ్యలు ఎవరు తెంచాల్సిన అవసరం లేదు. నీకోసం తలుపు నీవు తెరవలసిన అవసరం లేదు. నీకోసం తలుపులు ఎవరో వచ్చి తెరవవలసిన అవసరం కూడా లేదండి. ప్రియులరా, నీవు లేవగలిగితే చాలు, సంఖ్యలన్నీ అవే తెగిపోతాయి, తలుపులన్నీ అవే తెరవబడిపోతాయి. తిరిగి వాళ్ళు తిరుగుతున్నారు, కాపలా కాసేవాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళ మధ్యలో బయలుదేరి వెళతా ఉన్నాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. చైనాలో ఒక సేవకుని ఇలాగే చెరసాల్లో ఉంచారంటండి. ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనకు ఒక స్వరం వినబడుతుందంట, లేచి నువ్వు బయలుదేరి బయటికి వెళ్ళమని. హల్లెలూయా. జైల్లో ఉన్నవాడు లేచి బయలుదేరి బయటికి ఎలా వెళ్తాడు చెప్పండి? ఎవరి స్వరం ఇది అంటే దేవుని స్వరం. నువ్వు లేచి అయ్యా ఎట్లా లేచి వెళ్తాం ప్రభువా, ఎలా బయలుదేరి వెళ్తాం, తలుపులు వేశారు, అందరూ తిరుగుతూ ఉన్నారు, నేను ఎలా వెళ్ళగలుగుతాను అని అంటాడు. నువ్వు లేచి బయలుదేరరా బాబు అని దేవుని యొక్క స్వరం వినబడుతుంటే ఆయన లేచి బయలుదేరి వస్తూ ఉంటే తలుపులన్నీ అవే బయటకు వచ్చి చూస్తే డోర్ ఆల్రెడీ ఓపెన్గా ఉందంట. డోర్ ఓపెన్గా ఉంది, ఎవరైనా ఉన్నారా లేదని చూస్తే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారంట. వాళ్ళందరికీ దేవుడు ఒక అంధత్వాన్ని కలుగు చేశాడు. వాళ్ళు ఎవరు చూసుకోలేకపోతున్నారు, ఎవరు గమనించలేకపోతున్నారండి. ఆ సేవకుడు నడుచుకుంటాడు ముందుకెళ్ళాడు. అక్కడ అది ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది. సరే, సైనికులు ఎవరైనా లేరా అంటే అందరూ ఉన్నారు, చూస్తున్నట్టనే ఉన్నారు కనండి. వాళ్ళ కళ్ళకు ఒక అంధత్వం కలిగింది. ఆ దైవజనుడు తిన్నగా బయలుదేరి ఓ చోటుకు వచ్చాడంట.
ఒక చోటుకు వస్తే ప్రియులరా, అక్కడికి వెళ్ళి తలుపు తడితే వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు బయటకు వచ్చి, ఎవరండి మీరు అంటే, నా పేరు పలానా అని ఆ దైవ సేవకుడు చెప్పాడు. అవునా, నిన్నటి రాత్రే మా అమ్మకి కల వచ్చింది, మీరు ఈరోజు వస్తారని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అమ్మ లేరు, బయటికి వెళ్ళారు. మా అమ్మ నిన్నటి రాత్రి చెప్పారు, ఈరోజు దైవ సేవకుడు పలానా పేరు కలిగిన దైవ సేవకుడు మన ఇంటికి వస్తాడు, ఆయన జైల్లో ఉన్నాడు, మన ఇంటికి వస్తాడని అమ్మ రాత్రి ప్రార్థన చేసి మాకు చెప్పింది. ఆ సేవకులు మీరేనా, లోపలికి రండి అని దైవ సేవకుడు ఇంట్లోకి తీసుకెళ్ళారంట. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఎప్పుడో ప్రియులరా, ఎప్పుడో పేతురు కాలంలోనే కాదు, కాలాలు మారవచ్చు, యుగాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, దేవుని కార్యాలు ఎన్నిటికీ మారదు. ఆనాడు పేతురుని విడిపించిన దేవుడు, చైనాలో ఉన్న దైవ సేవకుని విడిపించిన దేవుడు, ఈ రాత్రి మానసికంగా ఆత్మీయంగా ఏదో సంఖ్యల మధ్యలో ఒకళ్ళు బంధించబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీవు లేస్తే చాలండి, నా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు, నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, మార్గాలు దేవుడు సరళం చేయబోతున్నాడు, సమభూమిలో నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మనం లేవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూర్చున్నావో, ఏ స్థితిలో చిక్కుకున్నావో, ఏ సంఖ్యల మధ్యలో బంధించబడ్డావో, ఏ చెరసాల అనుభవంలో ఉన్నావో, ఏ చెరవాసలో నువ్వు ఉన్నావో, నువ్వు లేవగలిగితే చాలు, ప్రభు నిన్ను నడిపిస్తాడు. మంచిది. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీవు ఎలా లేవాలి, ప్రైజ్ ది లార్డ్, ఎలా లేవాలి అనే దాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. ఇంకొకసారి చదవండి. దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండకమునుపు, ఇశ్రాయేలులకు నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. చూడండి, చదవబడిన సారాంశంలో దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా లేచింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా లేవక మునుపు ఆ దేశం అస్తవ్యస్తంగా ఉంది, ఆ దేశపు పరిస్థితులు బాగలేవు, ఆ దేశంలో అధిపతులు లేరు, ఆ పట్టణానికి క్షేమం లేదు. కానీ ఎప్పుడైతే దెబోరా దేవుని కోసం లేచిందో, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించారు. ప్రియమైన వారలారా, దెబోరా ఎలా లేచింది అంటే ఒక తల్లిగా లేచింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రజలకు ఒక తల్లిగా, ఒక ప్రవక్తినిగా, ఒక తల్లిగా. నీవైనా నేనైనా ఈ ఆత్మీయ యాత్రలో ఒక తల్లి పాత్రను పోషించాలి. ఏ పాత్రను పోషించాలండి? ఒక సేవకుడే కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు. ప్రియులారా, ఒక తల్లి పాత్రను పోషించే వాళ్ళకు ఉండాలి. తల్లి కాకమును, పిల్లలు పుట్టక మునుపు ఆమెని కుమారి అని పిలుస్తారు. పిల్లలు పుట్టిన తర్వాతనే ఆమె తల్లిగా మారుతుంది. ఆత్మీయ జీవితంలో అనేక మంది బిడ్డల్ని సంపాదించగలిగిన తల్లిగా నీవు మారాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. పౌలు గారు అంటారు, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించినట్లు మేము మీ మధ్యలో సాధులమై ఉంటిమి. మీ కొరకు సువార్త మాత్రమే కాకుండా మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉంటుంది. హల్లెలూయా. పౌలు గారు సంఘానికి తను ఎలా పరిచయం చేసుకుంటుంటే, స్తన్యమిచ్చు తల్లి, పాలిచ్చే తల్లి, తన బిడ్డల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, ఎలా గారవిస్తుందో, అలా మీ మధ్యలో మేము సాధులమై ఉంటుంది. మీకోసం సువార్త మాత్రమే కాకుండా మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని ప్రియులారా, మరి ఆత్మీయ జీవితంలో
ప్రతివాడు ఒక తల్లి పాత్రను పోషించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలు రక్షించాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆత్మలు రక్షించండి. హల్లెలూయా. ఎంతమంది పిల్లల్ని కన్నావు తల్లి అని మనం అడిగామనుకోండి, నాకు ఇద్దరు, ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటారు. ఇది భౌతికమైన సంతానాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియ ఆత్మీయంగా ఎంతమందిని మనం సంపాదించాం. నీవు ఒక తల్లిగా లేవాలి అంటే, ఒక తల్లిగా దేవుడు నిన్ను లేవనెత్తాలంటే నీవెంతమందిని సంపాదించావు, ఎంతమందిని సమకూర్చావు, ఎంతమందిని ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తున్నావు. నాకు కొంతమంది తెలుసండి, కొంతమంది తెలుసు. సువార్త చెప్పకుండా ఉండలేదు. పౌలు గారు అంటారు, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, ఆత్మలు ఎవరైతే సంపాదిస్తారో, ఆత్మలు ఎవరైతే పోగు చేస్తారో వాళ్ళనే తల్లి అని పిలుస్తారు. దైవజనులు ఏసన్న గారు ఇప్పుడు మన లేమలేలో మన సొంత స్థలంలో మనం వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఎన్నో జ్ఞాపకాలు, ఆ స్థలంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఎన్నో శ్రేష్టమైన జ్ఞాపకాలు. దైవజనులు ఏసన్న గారు కావచ్చు, ప్రేమక గారు కావచ్చు, రూతక గారు కావచ్చు, ఆ రోజులో ఉన్న సేవకులు కావచ్చు, వసతులే లేని రోజుల్లో కాలి నడకతో, ఆ మార్గాలు కాలి నడకతో సంచరించేవాళ్ళంట. ఇంకా కొంతమంది చెప్పారు, ఆ కొండల దగ్గరికి వెళ్ళి ఏసన్న గారు కన్నీళ్లతో ప్రార్థన చేసుకునేవాళ్ళంట. ఆ రోజులు ఇదే కొండల్లో, ఈ ప్రాంతాల్లో దైవజనులు ఏసన్న గారు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని ఆత్మల భారంతో గ్రామ గ్రామాలు తిరిగి ఒక డ్రమ్ ఒకటి తీసుకుని తల మీద పెట్రోల్ మ్యాక్స్ లైట్ అని ఉంటుందండి, ఆ లైట్ని తీసుకొని తల మీద పెట్టుకొని ఆ పొలాలో బడి నడిచి వెళ్ళి సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ. అలా దైవజనులు కావచ్చు, సేవకులు కావచ్చు, గ్రామ గ్రామాలు తిరిగి యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించి, యేసే దేవుడిని ప్రకటించి మనుషులు పాపం నుండి శాపం నుండి విడుదల పొందేటట్లు దేవుని మాటలను సువార్త ప్రకటించి అనేకులను ఆత్మీయంగా కన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈరోజు ఈ సంస్థ ఇంత ఆశీర్వాదకరంగా మారింది. మరి నువ్వు తల్లి పాత్రను పోషిస్తున్నావా? అనేక ఆత్మలకు నీవు ఆశీర్వాదకరంగా మారుతున్నావా? మన తిండి ఏంటో, మన వస్త్రం ఏంటో, మన బతికేంటో కాదండి. సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరమైన. ప్రపంచమంతా వెళ్ళి చెప్పకపోయినా నీ సరౌండింగ్లో, నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ఇంటికి పాలు పోసేదాన్ని ప్రతిరోజు వచ్చి పాలు పోసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారాలి, వాళ్ళు ప్రభులోనికి రావాలనే భారం ఉండాలి కదా. మత ప్రచారం గురించి నేను చెప్పట్లా, మత ప్రచారం చేయండి నేను చెప్పట్లా. యేసుక్రీస్తుని గురించిన ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన పాపుల రక్షకుడు, పాపాన్ని క్షమించే దేవుడు, పాపము నుండి విడిపించే దేవుడు, నీతిమంతులుగా మార్చే దేవుడు, నిత్యరాజ్యానికి ఆయనే మార్గం. ఇవి మనం ప్రకటిస్తున్నామా? డిసెంబర్ మాసం మొదలైంది, చెత్త చెదారంతా ప్రచారం చేస్తాం. డిసెంబర్ మాసం మొదలైందండి, చెత్త చెదారం. మీరు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారు, ఏదేది కొన్నారు, అవన్నీ కూడా స్టేటస్లో పెట్టుకోవడం. అర్థమైందండి? ఏదో హోటల్లో వెళ్ళి ఏదో ఒకటి దాగుంటారు, అదేం పెద్ద గగనమా చెప్పండి. అక్కడికి వెళ్ళి ఏదో గ్లాసులో దాగుంటారండి. ఆ గ్లాసులో ఒక ఫోటో తీసి వెంటనే దాన్ని స్టేటస్లో పెట్టుంటారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? ఎక్కడున్నావు? పలానా చోట ఉన్నాను. నేనేం తాగుతున్నాను తెలుసా? ఏం తాగుతున్నావు? ఇక్కడ ఏదో దరిద్రం దొరికింది, దీన్ని తాగుతున్నానని స్టేటస్లో పెడతాను. అసలు నువ్వు స్టేటస్లో పెట్టాల్సింది ఏంటి? దేవుని వాక్యం. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. నేను మన పిల్లలను కూడా చాలాసార్లు కోప్పడ్డాను. ఏదేదో కొటేషన్స్ పెడతా ఉంటారు. ఏంటండి వీళ్ళు ఏ ఫీలింగ్లో ఉన్నారు, వీళ్ళు కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏదో ప్రాబ్లం, ఏదో సమస్యలు కూడా వెళుతున్నారు. అప్పుడు దానికి సంబంధించిన దొరుకుతాయి అనమాట. వాళ్ళు ఎమోషనల్గా, నీవు ఎమోషనల్ అయిపోతున్నావు, నువ్వు సాడ్ ఫీల్లో ఉన్నావు అనే సంగతి మొత్తానికి సాడ్ చెప్పాలా? నీకు అంత సాడ్ ఫీలింగ్ ఉంటే ఒక గదిలో వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయ, ప్రభా నేను సాడ్ ఫీలింగ్లో ఉన్నాను, ప్రభా నా ఫీలింగ్ని మార్చండి, నాకు సంతోషాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకోవాలి. కానీ వెంటనే స్టేటస్లో పెడతారు. ఈయన బాధలో ఉన్న సంగతి బజారంతా తెలియాలా? ఈయన హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు హ్యాపీకి సంబంధించింది ఏదో ఒకటి పెడుతుంటాడు. ఇదా స్టేటస్లో పెట్టారు. నేను తమ్ముళ్ళకు అదే చెప్తాను, బ్రదర్స్ చెప్తాను, నాన్న దేవుని వాక్యాన్ని పెట్టండి. ఎందుకంటే కొటేషన్స్ మనిషిని మార్చదండి. మేబీ మనకు కొంచెం కొటేషన్స్ విన్నప్పుడు హాయిగా అనిపించవచ్చు, కానీ జీవితాలు మార్చదు. జీవితం మారాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే మార్చబడుతుంది.
దేవుని వాక్యధరం మంచి అవకాశం. స్టేటస్లో మీరు ఏదో పెట్టుకోగలిగిన అవకాశం మీకు ఉన్నప్పుడు దేవుని వాక్యం పెట్టండి. వాట్సాప్లో ఏదో మీకు పంపించే అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని పంపించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యం, జీవము కలిగిన దేవుని వాక్యం. వాక్యం మనిషిని మారుస్తుంది, వాక్యం మనిషిని ఆదరిస్తుంది, వాక్యం మనిషిని స్థిరపరుస్తుంది, వాక్యం బలపరుస్తుంది, వాక్యం పాపం నుండి పవిత్రత వైపుకి మనిషిని నడిపిస్తుంది. కనుక సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడింది. కనుక ఒక తల్లి ఏం చేస్తుంది తెలుసండి? బిడ్డలను కంటది. మనం ఒక తల్లి, దెబోరా ఇవి ఎలా లేవాలంటే తల్లిలాగా లేవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ఒక తల్లిలాగా లేవాలి. ఓ తల్లి పాత్రను పోషించింది ఆమె. అనేక మందిని శత్రువుల చేతుల నుండి విడిపించడానికి దెబోరా ఒక సాధనంగా మారింది. మరి ఆమె తల్లిగా ఉండక మునుపు దేశమంతా గందరగోళంగా ఉంది. ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. కానీ ఆమె ఎప్పుడైతే తల్లిగా బాధ్యతను స్వీకరించిందో దేశమంతా ఆశీర్వాదకరంగా మార్చబడింది. శత్రుక్రియలన్నిటిని దేవుడు నిర్మూలపరిచాడు. రెండోదిగా తల్లి యొక్క అనుభవాలు ఎలా ఉంటుందో తెలుసండి? యాకోబుతో వాళ్ళ అమ్మ రిబ్కా యాకోబుతో చెప్పిన మాట ఏం తెలుసంటే, శాపం నా మీద ఉండని. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అమ్మ, నాన్న నన్ను ఆశీర్వదించకపోగా ఒకవేళ నన్ను శపిస్తాడేమో అంటే ఆ శాపం ఏదో నా మీద ఉండని. అది యేసుక్రీస్తు వారి యొక్క మనసు. ఒక కోణంలో చూస్తే రిబ్కాను మనం వేరుగా చూస్తామేమో, కానీ ఒక దృష్టితో మనం చూస్తే రిబ్కా ఎందుకు ఆమె కుమారుడికి అలాంటి విషయాన్ని నేర్పించిందంటే, మీరు చూడండి, ఇప్పుడు బిడ్డలు గర్భంతో ఉన్న స్త్రీలు స్కానింగ్లకు వాటి వీటికి వెళ్తే వాళ్ళు చెప్తారు, బాబు ఉన్నాడో పాప ఉందో మొత్తం మీద చెప్తారు, బిడ్డ కండిషన్ ఎలా ఉందో మొత్తం మీద చెప్తారు. కానీ ఆ బిడ్డలు ఎలా ఉంటారో చెప్పగలుగుతారా? ఫ్యూచర్లో వీడు ఇలా ఉంటాడు పుట్టిన తర్వాత అని ఏంటంటే ఏ టెక్నాలజీ చెప్పదు. స్కానింగ్లో వాటిలో మగపిల్లోడో ఆడపిల్లలో, లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నారు, గుండె ఎలా కొట్టుకుంటుంది, ఎలా ఉన్నారు అని దాన్ని చెప్పగలుగుతారు. ఒకరున్నారా ఇద్దరున్నారా దాన్ని చెప్పగలుగుతుంది. టెక్నాలజీని యూజ్ చేసి వైద్య శాస్త్రం అవి చెప్పగలుగుతారు. కానీ ఈమె ప్రభు దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేసినప్పుడు, రిబ్కా వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేసి ప్రార్థన చేసినప్పుడు పుట్టబోయే బిడ్డలు ఎలా ఉంటారో కూడా ఆ తల్లికి బయలుపరచబడింది. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో ఆమెకు తెలుసు యాకోబే జ్యేష్ఠుడు అవుతాడనే సంగతి తల్లికి తెలుసు. అందుకొరకే ఎలాగైనా ఆమె ఎంపిక చేసుకునే మార్గం అది రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఆమె ఉద్దేశాలు మాత్రం దేవుని చిత్తమైంది. ఆమె ఆ ఎంపిక చేసుకునే మార్గం అది మనకు దాన్ని మనం ఫాలో అవ్వకపోయినా ఆమె కాన్సెప్ట్, ఆమె ఉద్దేశం అది దైవ చిత్తానుసారమైంది. అప్పుడు యాకోబు అంటాడు, అమ్మ ఒకవేళ నాన్న నన్ను ఆశీర్వదించకపోగా ఒకవేళ శపిస్తాడేమో అంటే ఆ తల్లి అంటది, ఆ శాపం ఏదో నా మీద ఉండనివ్వండి. ఒకరి భారాలు ఒకరు పంచుకునే మనసు మనకు ఉండాలి. ఆమె చెప్పడం గట్టి, నేను బాగుంటే చాలు, నేను సేఫ్ సైడ్లో ఉంటే చాలు, నేను సేఫ్ జోన్లో ఉంటే చాలు, నేను సెక్యూర్గా ఉంటే చాలు, ఎవడెట్టిపోతే నాకెందుకని. యేసు ప్రభు మనసు అండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాన్ని తన నెత్తి మీద యేసు ప్రభు మోసాడు. ఆమె చెప్పడం గట్టిగా. మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసే అనుభవాలు, ఒకరి భారాలు ఒకరు మోసే అనుభవాలు మనకు ఉంటున్నాయా ఆలోచించాలి. మూడోదిగా మరొక తల్లిని గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. ఆమె మరియమ్మ. ఆమె ఏం చేసింది తెలుసండి? కానా వివాహ విందులో అక్కడున్న కొరతలన్నీ చూసి ఆ కొరతలన్నీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చిందండి? అయ్యా, ఇంట్లో కొదవలు ఉన్నాయి, ద్రాక్షారసం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, సంతోషం తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయిందని ఆ కొరతలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఒక తల్లి పాత్రని వహించడం. ఇక్కడ స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి వాళ్ళు ఒక తల్లి పాత్ర. సంఘంలో ఉన్న లోపాలు కావచ్చు, కుటుంబాల్లో ఉండే లోపాలు కావచ్చు, అవి చూసి ఎవరి దగ్గరికి మనం తీసుకెళ్ళాలంటే తిన్నగా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా ఈ కుటుంబంలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ సంఘంలో ఈ లోపాలు ఉన్నాయి ప్రభువా అని దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఒక తల్లిగా నీవు మారాలి, ఒక తల్లిగా నీవు లేవాలి. హల్లెలూయా. ఒక సంగతి మనకు తెలిసిందనుకో, దాన్ని తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుని ప్రచారం చేయరు.
ఆ మరియమ్మ కూడా చూడండి, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ సంగతిని పెళ్ళికి వచ్చినాడు, మీకు తెలుసా ద్రాక్షరసం అయిపోయిందంట, మీకు తెలుసా అని పిలిచి 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 ఏంటండి కంపు చేసిందా? మీకు తెలుసా ద్రాక్షరసం అయిపోయిందంట, మీరు తాగారా ద్రాక్షరసం, మీకు తెలుసా ద్రాక్షరసం అయిపోయిందని అందరికి ప్రచారం చేయలా. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళింది ఆ విషయాన్ని. అయ్యా, ఇంట్లో ద్రాక్షరసం లేదు, ఇంట్లో ప్రేమ లేదు, ఇంట్లో కొదవ ఉంది, ఇంట్లో కొరత ఉంది, అది సాల్వ్ అవ్వాలి, అది పరిష్కరించబడాలి, నీవు మాత్రమే ఈ సమస్యలు పరిష్కరించగలుగుతావని ప్రభు దగ్గరికి ఆ సమస్యలు తీసుకెళ్లారు. కాబట్టి ఒక తల్లిగా సంఘంలో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఒక తల్లిలాగా మీకు ఏదైనా లోపాలు కనిపించింది అనుకోండి, ఆ లోపాల విషయంలో ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దేవుడి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థించాలి. ఆమెను చెప్పడం గట్టిగా. సంఘంలో యవనస్తులు ఇలా ఉన్నారు ప్రభువా, సంఘంలో ఇలా ఉన్నారు. నిజమే, సంఘంలో మనకు ఆయా సందర్భాల్లో పలు లోపాలు కనిపిస్తుంది. ఆ లోపాల కోసం మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన. యవనస్తులు ఇలా ఉంటున్నారు ప్రభువా, మందిరంలో ఉన్నప్పుడు ఇలా ఉంటున్నారు, బయట ఉన్నప్పుడు ఇలా ఉంటున్నారు, యవనస్తుల పరిస్థితి బాగలేదు ప్రభువా. సంఘానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఇక్కడ భక్తిగా ఉంటున్నారు, బయట కుయుక్తిగా ప్రవర్తిస్తున్నారు ప్రభువా. సంఘంలో పరిశుద్ధత లోపిస్తుంది, సంఘంలో ప్రార్థన లోపిస్తుంది ప్రభువా. సంఘంలో ఈ కొరత ఏర్పడింది ప్రభువా. ఈ కొరతలు, ఈ కొదవలన్నీ తీరిపోయేటట్లు ఈ సమస్య నీ దగ్గర తీసుకొస్తున్నానని తిన్నగా మరియమ్మ ప్రభు దగ్గరకు తీసుకెళ్ళింది గనకనే ఆ సమస్యలు తొలగిపోయి ఆ వివాహంలో దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది. చెప్పండి కూడా మనం గట్టిగా దేవుని యొక్క మహిమ బయలుపరచబడ్డాని కోసం అక్కడ తల్లి యొక్క ప్రాధాన్యత, తల్లి యొక్క పాత్ర, ఆమె పోషించిన పాత్ర. కాబట్టి ప్రియమైన వారలారా, దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉందండి? ఒక తల్లిగా లేచింది, తల్లిగా బాధ్యతను స్వీకరించింది. ఆమె తల్లిగా బాధ్యతను స్వీకరించక మునుపు ఒకలాగుంది, ఆమె తల్లిగా ఇశ్రాయేలు ప్రజలకు మారిన తర్వాత ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా చెప్తాను, చదవండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రుక్కును. 2వ అధ్యాయం 11వ వచనం. 11. మరియు నీవు మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నేను నియమించి తిని అని ఇక్కడ ఉంటుందండి కొన్ని ట్రాన్స్లేషన్లో. మరియు మీ కుమారులో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నేను లేవనెత్తి తిని లేకపోతే లేపి తిని అని రాయబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొందరిని ప్రవక్తులుగాను కొందరిని నాజీరులుగాను దేవుడు లేవనెత్తాడు. సంఘంలో ప్రియులారా, మనం ఎలా ఉండాలి, ఎలా నియమించబడాలి, ఎలా లేవనెత్తబడాలంటే ప్రవక్తులుగా మారాలి. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ప్రవక్తులుగా మారాలని చెప్పండి. ప్రవక్తలుగా మారాలి. హల్లెలూయా. ప్రవక్తలు అంటే ఎలా ఉంటారు? నా కుమారుడా, కుమారి అని చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రతి మాట ప్రవచనాత్మకంగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రవక్తలు అని మన గురించి ఏం రాయాల్సిన అవసరం లేదు. ప్రవచనం అంటే పనిగట్టుకొని నా కుమారుడా, నా కుమారి అని ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రవక్త, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి అతడు ప్రవక్త అని ప్రభు చెప్పాడు. అది ఎక్కడండి? ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. అతడు ప్రవక్త. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంటంటే అబ్రహాము ప్రవక్త అని ఎక్కడైనా మనం చూస్తామండి. దేవుడు అంటున్నాడు అతడు అబ్రహాము ఒక ప్రవక్త, అతని భార్యను అతనికి అప్పగించు, అతడు ఒక ప్రవక్త. అబ్రహాం ఎక్కడైనా ప్రవచనాలు చెప్పాడా అని మనం చూస్తే ఆయన ప్రవచనాలు ఏం చెప్పలేదండి, కానీ దేవుని మాటకు లోబడ్డాడు. ప్రార్థన చేసే ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా విశ్వాస యాత్రలో పిల్లరా మన ఇంట్లో ప్రవచనాల కోసం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళెవరో ప్రార్థన చేసి ఏదో చెప్తారని ఎక్కడెక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీవే ఒక ప్రవక్తగా మారాలి, నీ పిల్లలు ప్రవక్తలుగా మారాలి.
మీ యవన మగపిల్లల ప్రవక్తలుగా మార్చబడాలి. దైవ సేవకులు ప్రవక్తలుగా మారాలి. బ్రదర్స్ ప్రవక్తలుగా మారాలి. సిస్టర్స్ ప్రవక్తలుగా మారాలి. ప్రవక్తినిలుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఫిలిప్ ఇంట్లో 4 కన్యకలు ఉన్నారు. 4ేనమ్మా? ఫిలిప్ అనే దైవజనుడికి 4 కుమార్తెలు ఉన్నారు. చదవండి, అది ఎక్కడది? వాళ్ళు ప్రవచించేవాడు. 4 కుమార్తెలు ఉన్నారు, 4 ప్రవక్తలే. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మన ఇంట్లో ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒకరు టీచింగ్ ఫీల్డ్, ఇంకొకరు మెడికల్ ఫీల్డ్, అదేమంటే ఇంకొకరేమో సాఫ్ట్వేరు, ఇంకొకటేమో హార్డ్వేర్. అర్థమైందండి? కానీ ఆ ఇంట్లో 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కూడా ప్రవచించేవాడు. కాబట్టి మన ప్రవక్తలుగా మారాలి. ప్రవక్త యొక్క అనుభవం ఏంటంటే దేవుడి దగ్గర నుండి మాట పొందుకొని ఎదుటి మనిషికి చెప్పాలి. దాని గురించి ఆ కుమారుడు ఆ కుమార్తె అని చెప్పకపోయినా నువ్వు మాట్లాడుతున్న మాటల ద్వారా. హల్లెలూయా. ఒకసారి నాకు తెలిసిన కుటుంబం మేబీ ఉండొచ్చు ఇక్కడ, చనిపోదామని అనుకున్నారంట. ఆ బ్రదరు చనిపోదాం అనుకున్నారు. సో దానికోసం ఏదో ఆయనకున్న సమస్యను బట్టి చనిపోవాలి, మరణించాలనుకున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేశారండి. చనిపోదాం అనుకున్నారు. అనుకోకుండా వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ పుట్టింటికి విడిచిపెట్టి వచ్చి ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలని అన్నీ రెడీ చేసుకొని పుట్టింట్లో వదిలేసి వద్దామని వెళ్ళారు. ఆ రోజు చీకటి పడిపోయింది. రేపు వెళ్తారులేండి అని భార్య అడిగితే సరే అక్కడ స్టే చేశారు. తెల్లారితే ఆదివారం, ఆ మార్నింగ్ ఆదివారం. సరే భార్య నన్ను కొంచెం చర్చి దగ్గర దించేసి వెళ్ళండి అని అంటే భార్యకి తెలియదు ఈయన సూసైడ్ చేసుకుంటాడనే సంగతి తెలీదు. సరే అని భార్యను తీసుకొచ్చి మందిరంలో వదిలేసి వెళదాం అనుకుని వచ్చాడండి. మందిరంలో దించేశాడు. అప్పటికే సగం ఆరాధన అయిపోయింది. లేట్ అయిందంటే వాళ్ళ 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 ఊరి దగ్గర నుండి వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం లేట్ అయింది. సరే అక్కడ వెనకాల కూర్చొని ఆయన వాక్యాన్ని విన్నాడు. ఆయన ప్రభువుని నమ్ముకునేవాడు. నాస్తికుడు ఆయన. దేవుణ్ణి నమ్ముడు, దయ్యాల్ని నమ్ముడు. దేవుడు లేడు అంటాడు, దయ్యాలు లేవు అంటాడు. ఆయనే నమ్ముతాడు, ఇంకెవరు నమ్మడు. అలాంటి నాస్తికుడు. కానీ అక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని విన్నాడండి. ఆ వాక్యం అతనికి విశ్వాసాన్ని కలిగించింది. ఆ రోజు నేను వాక్యం అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో అందరూ ప్రార్థన చేసుకోమని చెప్తే అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు నేను సహోదరుడా ఎందుకు చావాలని అనుకుంటున్నావు? నాకు గుర్తులేదండి. నేను వాక్యం చెప్పి యేసయ్య మరణపు ముళ్ళును విరిచివేశాడు, మరణాన్ని ఆయన మృంగివేశాడు. ఎందుకు చావాలనుకుంటున్నావు? నువ్వు చావడం దేవుని చిత్తం కాదు, నువ్వు బ్రతకాలి, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలని దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రదర్ ఎవరో నాకు తెలీదు, ఆయన చావాలని వచ్చాడన్న సంగతి కూడా నాకు తెలీదు. దేవుని వాక్యాన్ని బట్టి, ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ వాక్యం వెళ్ళి సూటిగా ఆయన్ని తాకిందండి. ఆ వాక్యం వెళ్ళి ఆయన్ని దర్శించింది. ఇదే ప్రవచనం. ఆమెను చెప్పండి గట్టిగా. వెంటనే ఆ రోజు ఆయన చావాలని ఆయన ఉద్దేశాన్ని ఆ రోజు వదిలేశాడు, బ్రతికాడు. ఇంటికి వెళ్ళి చనిపోవడానికి కోసం సిద్ధం చేసుకున్న వాటినన్నిటి తీసి పారవేశాడు. ఆ మరుసటి ఆదివారం నుండి దేవుని మందిరం రావడం ప్రారంభించాడు. ఒక నాస్తికుడు ప్రభు నమ్ముకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎలా లేవాలి, ఎలా లేవనెత్తబడాలి? ఒకటి తల్లిలాగా నీవు లేవమని వాక్యం సెలవిస్తుంది, దెబోరాలాగా. రెండోదిగా ప్రియులారా, దేవుడు మనల్ని ఒక ప్రవక్తగా నియమించాడు. దేవుడు ప్రవక్తగా మనల్ని లేవనెత్తాడు. ప్రతి ఇంటికి ఒక ప్రవక్త ఉండాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఒక ప్రేమ ప్రవక్త ఉండాలి, ఒక ప్రార్థించే ప్రవక్త ఉండాలి, దేవుని మాటలు పొందుకునే ప్రవక్త ఉండాలి. ప్రవక్తనిగా నీవు మారాలి. హల్లెలూయా. సమస్యలో ఉన్న వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించే ప్రవక్తగా మారాలి. ఆమేన్. దేవుడి దగ్గర నుండి మాటలు పొందుకొని, దేవుడి దగ్గర నుండి ఆయన ఉద్దేశాలు తెలుసుకొని మనుషులకి ప్రకటించే వాళ్ళగా మనం మారాలి. దేవుడు అబ్రహాం గురించి చెప్తాడు, అతడు ప్రవక్త. హల్లెలూయా. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఓ ప్రార్థన చేసే ప్రవక్తగా నీవు మారాలి. ఫిలిప్ యొక్క పరిచర్య, ఫిలిప్ను బట్టి ఆ పట్టణమంతా మిగులు సంతోషించిందంట. పట్టణమంతా, ఒక సిటీ యావత్ పట్టణమే సంతోషించిందంటే దానికి కారణం ఆ ఇంట్లో ప్రవచించే ప్రవక్తినులు ఉన్నారు, ప్రవచించే ఆడపిల్లలు ఉన్నారు. సో మన ఇంట్లో ఎలాంటి ఆడపిల్లలు ఉన్నారండి?
హల్లెలూయా. మన ఇంట్లో ఎలాంటి మగపిల్లలు ఉన్నారు? మన పిల్లల నోట ఏ ప్రవచనాలు ఉన్నాయి? మన పిల్లల నోట ఏ మాటలు ఉన్నాయి? ఆలోచించాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మృతుల మధ్యలో మేము ఉన్నాం, మమ్మల్ని లెమ్మని చెప్పావు, మేము లేవాలి. ఎలా లేవాలంటే ఒక తల్లిలాగా లేవాలి. ఎలా లేవాలంటే ఒక ప్రవక్తినిగా లేవాలి. అలా మీరు ప్రార్థన చేసుకుని చూడండి. ప్రభు ఖచ్చితంగా తన మనసులోని మాటలన్నీ మీకు బయలుపరుస్తాడు. తన మనసులోని మాటలన్నీ కూడా ప్రభు మీకు బయలుపరుస్తాడు. రహస్యాలను తన ప్రవక్తలకు దేవుడు బయలుపరుస్తాడు. రెండవదిగా ప్రియులారా, అక్కడే 2వ అధ్యాయం 11వ వచనం ఇంకొకసారి చదవండి. యవ్వనులలో కొందరిని నాజీరులుగా నేను నియమించాను. మూడవదిగా ప్రియులారా, మనం నాజీరులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? నాజీరు వ్రతం. ప్రైజ్ ది లార్డ్. అదొక వ్రతం. నాజీరు వ్రతం అంటే యూదుల్లో ఒక వ్రతం, అది నాజీరు వ్రతం. జీవితకాలమంతా కొందరు నాజీరులుగా ఉంటారు, కొందరు కొంతకాలం నాజీరు వ్రతాన్ని పాటిస్తారు. ఆ నాజీరు వ్రతానికి ఒక పద్ధతి ఉంటుందండి. వాళ్ళు దేన్ని పడితే దాన్ని ముట్టుకోకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళ తల వెంట్రుకల్ని వాళ్ళు తొలగించుకోకూడదు. ఆ నాజీరు వ్రతంలో ఉన్నంత వరకు వాళ్ళ తల వెంట్రుకలు అలాగే ఉండాలి. ఆ తర్వాత చనిపోయిన శవాన్ని వాళ్ళు ముట్టుకోకూడదు. ఇది నాజీరు వ్రతం యొక్క నియమం. ఆ తర్వాత వాళ్ళు ద్రాక్షారసాన్ని పానం చేయకూడదు, మత్తు పదార్థాలు వాళ్ళు సేవించకూడదు. అదొక వ్రతం, నాజీరు వ్రతం. మీ పిల్లల్ని నేను నాజీరులుగా లేవనెత్తుతాను. ఆమెను చెప్పండి గట్టిగా. నాజీరులుగా లేవాలి వాళ్ళు. ఒకటి ప్రవక్తలుగా లేవాలి, రెండవదిగా నాజీరులుగా లేవాలి. ఒక ప్రమాణం, మన మాటల్లో ఒక ప్రమాణం, మన జీవన విధానాల్లో ఒక క్రమశిక్షణ, మన బ్రతుకులో ఒక క్రమశిక్షణ. లోకానికి వేరై ప్రభు కోసం జీవించే శ్రేష్టమైన అనుభవాలు మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ధరించుకునే వస్త్రధారణ, మనం తినే ఆహారము, మన జీవించే జీవన విధానాలు, మాట్లాడే అవన్నీ కూడా లోకానికి మనం భిన్నంగా ఉండాలి. లోకానికి మనం వేరై రక్షణ పొందాలి. కొన్నిసార్లు మందిరానికి వచ్చే వాళ్ళని చూస్తే వీళ్ళు ఫ్యాషన్ షోకి ఏమైనా వచ్చారేమని అనిపిస్తుంది నాకు. అర్థమైందండి? ఫ్యాషన్ షోకి వచ్చారా లేకపోతే ప్రార్థనకు వచ్చారా కూడా అర్థం కాదు. మగపిల్లలు అలాగే ఉన్నారు, ఆడపిల్లలు అలాగే ఉన్నారు. ఒక ప్రమాణం, దేవునితో ఒక ప్రమాణం. హల్లెలూయా. కొంతమంది కాళ్ళు చెప్పులు వేసుకోకుండా ఉంటారండి, అది ఆడ ప్రమాణం. అది దాని తప్పు ఒప్పు అని మనం అనం. మేము ఇలా తెల్లబట్టలు వేసుకుంటాం అనేది ఒక ప్రమాణం. వాళ్ళు ఆ ప్రమాణంలోనే వాళ్ళు ఉంటారు. బంగారం పెట్టుకోము, అదొక ప్రమాణం, వాళ్ళ ప్రమాణం. దేవునితో వాళ్ళు చేసుకునే నిబంధన, ప్రభుతో చేసుకునే ఆ నిబంధనకు మనం కట్టుబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారానికి సకాలానికి దేవుని సన్నిధికి వస్తాం, అదొక ప్రమాణం. బైబిల్ చదువుతాను, అదొక ప్రమాణం. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, అదొక ప్రమాణం, అదొక తీర్మానం. ఆ వ్రతంలో మనం నిలిచి ఉండాలి. ఈరోజు చాలామంది ప్రభుకు చేసిన ప్రమాణాలని, ప్రభుతో చేసిన తీర్మానాన్ని గాలికి వదిలేసి దేవుని సేవలో ఉన్నారంటే మా ప్రాణాత్మ దేహం ప్రభుకి సమర్పించుకున్నాం, మా ప్రాణాత్మ దేహం ద్వారా దేవుని నామం మహింపరచుకోవాలి. ఇదొక ప్రమాణం, ఇదొక తీర్మానం. ఆ వ్రతంలో చివరి దాకా మనం బ్రతకాలి. చనిపోయేంత వరకు, మన ఆఖరి శ్వాస వరకు నాజీరులుగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఆ నాజీరు వ్రతాన్ని పాడు చేసుకున్న వ్యక్తి బైబిల్లో మనకు శాంసన్ కనబడతాడు. దేవుడు అతను పుట్టినప్పటి నుండి నాజీరు వ్రతంలో ఉన్నాడు. ద్రాక్షారసం ఆయన కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పానం చేయలేదు. తల్లిదండ్రులు కూడా ద్రాక్షారసం పానం చేయదు. ద్రాక్షారసానికి సంబంధించింది ఏది మీరు పుచ్చుకోకూడదని తల్లిదండ్రులు చెప్తే ఆ తల్లిదండ్రులు దాన్ని అలాగే పాటించి కుమారుని కన్నారండి. ఆయన కూడా ఆ వ్రతంలో ఉన్నాడు, కానీ పాపం అతనిలోనికి ప్రవేశించింది. ఆ నాజీరు వ్రతం పాడైపోయింది. జీవితం శాపంగా మారిపోయి శత్రుల మధ్యలో ఒక ఆట వస్తువుగా మిగిలిపోయాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఏదో తిండి కోసమో, వస్త్రాల కోసమో, బట్ట కోసమో, బ్రతుకు కోసమో కాదండి. ఇది ఒక తీర్మానంతో ఒక ప్రతిష్ఠింపబడిన జీవితం. ప్రభు కోసం మనం జీవించే ఒక అనుభవం, ప్రభు సన్నిధిలో ఆయన కోసం సాక్షిగా బ్రతుకుతానని ఒక తీర్మానంతో కూడిన జీవితం. ఈ తీర్మానాల్లో మనం చివరి వరకు, ఆఖరి వరకు ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
ఆ నాజీరు వ్రతంలో మనం ఉంటేనే ఓ రోజు దేవుని సన్నిధిలో మనం ప్రవేశిస్తాం, పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆ రాజ్యం ప్రవేశించేంత వరకు ప్రభుకి ఇచ్చిన ఆ మాట కట్టుబడి ఆ ప్రమాణాలు మనం నిలిచి ఉందుముగాక. హల్లెలూయా. పరలోకంలో వేవేల మంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళందరూ మనం వెళ్ళి కలుసుకోవాలి. ఆమేన్. జయించిన పరిశుద్ధులు ఎందరో పరలోకంలో ఉన్నారు. మనం ఈ ప్రమాణాలు ఉండి, ఈ తీర్మానాలు ఉండి వెళ్ళి వారిని చేరుకోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఇమాజినేషన్ పరలోకంలో దావీదు దానియేలు ఇద్దరు కలుసుకుంటే ఏమని మాట్లాడుంటారు చెప్పండి? పరలోకంలో దానియేలు అండ్ దావీదు ఇద్దరు ఎదురుపడ్డారు అనుకోండి. యేసన్న గారు పాట రాశారు కదా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. మహిమను ధరించిన పరిశుద్ధులు ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏం డిస్కస్ చేసుకొని ఉంటారు, ఏం మాట్లాడుంటారంటే, దానియేలు దావీదుని చూసి ఇలా అంటారు, ఏంటండి డేవిడ్ గారు మీరేంటండి సింహాన్ని అలా చీల్చేశారంటే, ఊకోక నేను సింహాన్ని ఊరికి చీల్చేసానేమో, నువ్వు సింహం నోరెత్తుకుంటూ చేసావుగా. ప్రైజ్ లార్డ్. నేనేమో సింహాన్ని చీల్చేసాను అనుకోండి, మీరు అసలు సింహం నోరెత్తుకుంటూ చేశారు కదా అంటే. తర్వాత డానియేల్ గారు అంటారు, కాదండి డేవిడ్ గారు మీరు రోజుకి 7 సార్లు స్తుతించేవాళ్ళు అంట కదా. అవునన్నయ్య, నాదేముందన్నయ్య, మీరు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు అంట కదా. ప్రైజ్ లార్డ్. ఇట్లా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు. ఆమేన్. సరే, నరకంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుకుంటారు లేదండి? నరకంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుకుని ఉంటారు లేదు చెప్పండి? నరకంలో ఇద్దరు ఎదురు పడ్డారంట. ఒకడు గెహజీ, రెండోది యూదా ఇస్కరియోతు. ఏంటండి? నరకంలో గెహజీ అండ్ యూదా ఇస్కరియోతు. వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుని ఉంటారండి? ఈ యూదా అంటాడంట, కాదయ్యా సరే వెళ్ళావు, ఆ ఎలీషా అడిగినప్పుడు చెప్పొచ్చుగా, చెప్పడానికి ఏమైంది, ఆ రథం వెంట వెళ్ళానని చెప్పొచ్చు కదా అని అంటే, చెప్పడానికి వచ్చేవాళ్ళు కానీ నోరు పోయి, నేనైనా ఏదో ఆ డబ్బు మాత్రం తీసుకొచ్చాను అంతేగాని ఎలీషాని ఏమన్నా నేను అప్పచెప్పాను చెప్పు మా గురుగారిని, నీవు దరిద్రుడివి, పరమ దరిద్రుడు, అసలు యేసు ప్రభుని అప్పచెప్పి పెద్ద భక్తుడిలాగా నాకు చెప్పడానికి వచ్చావు అంటే నీవు నోరు మొయ్యి, అసలు నీకు అందుకే కుష్టి వచ్చింది అన్నాడంట. ఎవరు? యూదా ఇస్కరియోతు. నీకు అందుకే కుష్టి వచ్చింది, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కాబట్టి కుష్టు సంపాదించుకుంది, ఇది నీకు పనిష్మెంట్ అంటే నోరు మొయ్యిరా, నీవేంటి నాకు పనిష్మెంట్ గురించి చెప్పేది, నీ పనిష్మెంటు ఊరి వేసుకుని వచ్చావు, ఆ తాడు మంచి తాడు వేసుకుని సావచ్చుగా, ఆ దరిద్రమైన తాడు వేసుకున్నావు, కింద పడి పొట్ట పగిలి వచ్చావు, సిగ్గులేదా, ఇదే నీ పనిష్మెంట్ అని. నరకంలో యుద్ధాలు, పోరాటాలు. పరలోకంలో ప్రియులారా మహిమను ధరించిన పరిశుద్ధులు మనకు కనబడగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మరి యూదా ఇస్కరియోతుని గెహజీని చూడాలనుకుంటున్నారా, లేకపోతే దానియేలు దావీదు లాంటి పరిశుద్ధులను చూడాలనుకుంటున్నారా? కాబట్టి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. తుచ్చమైన అభిలాషలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవద్దు, లోకంలోని అపవిత్రతకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవద్దు. మిమ్మల్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోండి. నాజీరు వ్రతం అంటే పరిశుద్ధులుగా ప్రభు మనల్ని పిలిచాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆ పరిశుద్ధతలో మనం నిలిచి ఉందాం, ఆ పరిశుద్ధతను కాపాడుకుందాం. లోక మహిమను చూసి దేవుడు మనకిచ్చిన పిలుపుని, ఏర్పాటును మనం పోగొట్టుకోకుండా నాజీరులుగా మనం బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నీ మాటలో, నీ వస్త్రధారణలో, ఓహో వీళ్ళు నాజీరులు, హల్లెలూయా, వీళ్ళు దేవుని పరిశుద్ధులు, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు పరిశుద్ధతకు తగినట్లుగా మాట్లాడతారు. ఏంటంటే నా నోరు తెరిస్తే దరిద్రపు మాటలు, లోకస్తులు మాట్లాడే మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, అది మీద డబుల్ మీనింగ్ మాటలు, బూతులు, సరసోక్తులు, జోకులు, ఇవి కాదండి. పరిశుద్ధులకు తగినట్లుగా, పవిత్రులకు తగినట్లుగా మనం జీవించాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఎఫెసీ పత్రికన మనం కీవర్డ్ చదివింది ఎఫెసీ పత్రిక కదండి, ఎఫెసీ పత్రిక కదా కీవర్డ్.
5వ అధ్యాయం 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేలు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి, కొన్ని మాటలు చదివి ముగించేద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుట కొరకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, మీలో జారత్వమే గాని, బాగా వినండి, మీరు బాగా వినండి, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. అర్థమైందండి? జారత్వం, అపవిత్రత, లోభత్వం ఏంటండి, వీటి పేరైనను కూడా మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. చదవండి మా. కృతజ్ఞతా వచనమే మీరు. కృతజ్ఞతా వచనమే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. చూడండి ఎట్లా రాశారు. ఇవి మీకు తగవు. కృతజ్ఞత వచనమే చెప్పాలి తప్ప బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు వీటిని ఉచ్చరించకూడదు. వినాలి, ప్రస్తుతం ఉన్న జనరేషన్ వినాలి ఈ మాటలన్నీ కూడా. పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు, సిగ్గుపడవలసిన విషయాన్ని కూడా గొప్పగా మాట్లాడుతుంటారు. అవమానకరమైన మాట. ఇది మీకు తగదు. మీరు ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, ప్రియమైన పిల్లలు, పరిశుద్ధులకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి. అమ్మా ఇంకా వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు. వ్యభిచారి కావచ్చు, అపవిత్రుడు కావచ్చు, విగ్రహారాధికుడు కావచ్చు, లోబి కావచ్చు, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి నిశ్చయముగా చెప్తున్నాను మీకు. వీళ్ళు ఇంతే అంటుంటారు అనుకోవద్దు. వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడు, లోబి, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు వాడు హక్కుదారుడు కాడని సంగతి నిశ్చయముగా మీకు తెలియచేస్తున్నాను. కనుక పరిశుద్ధులు తగినట్లుగా నడుచుకోవాలి. ఇంకామా చదవండి. వ్యర్థమైన మాటల వలన, చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. వ్యర్థమైన మాటలు చెప్పి కొంతమంది మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటారు. అట్టి వాటికి మనం దూరంగా ఉండాలి. అట్టి వారితో పాలువారై ఉండబాకండి. మీరు పూర్వమందు చీకటి, ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి, దేవునికి ప్రీతికరమైనది ఏదో పరీక్షించి వెలుగు సంబంధమైన నడుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి పరిశుద్ధులకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. అర్థమవుతుందండి మీకు? ఊరికేదో వచ్చాము, ప్రార్థన చేసాము, చప్పట్లు కొట్టాము, గంతులు వేసాము, వెళ్ళిపోయాము, మా దారి అనుకున్నారు అనుకోండి. దేవుని రాజ్యానికి మీరు హక్కుదారులుగా మార్చబడలేరు. మనం ఈ భూ సంబంధమైన వాటికి వస్తే దేవుని సేవించట్లేదు, అనుసరించట్లేదు. పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఎలా లేవాలంటే ఒక తల్లిలాగా నీవు లేవాలి. ఎలా లేవాలంటే నువ్వు ఒక ప్రవక్తినిగా లేవాలి. ఎలా లేవాలంటే నాజీరు రథంలో నిలిచి ఉండేవాడుగా నువ్వు లేవాలి. దేవుడి మాటలు మన వెనుకలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీ సేవకుని ద్వారాను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని వాక్యం ద్వారాను మాట్లాడావు అయ్యా. మేము ఏ రీతిగా లేవాలో, ఏ రీతిగా మేల్కోవాలో నువ్వు సెలవిచ్చావు. మేమైతే పాపములతో, అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్నామేమో ప్రభా, దయతో క్షమించండి. మేము లేవాలని, ఆ స్థితిలో పడి ఉన్న మేము లేచి చక్కగా నిలవాలని నువ్వు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. ఒక తల్లిగా మేము లేవాలని నువ్వు మాట్లాడావు.
దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా ఉంది. ఆమె తల్లిగా లేక మునుపు యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చింది ప్రభా. కానీ ఇశ్రాయేలీలకు తల్లిగా దెబోరా లేచినప్పుడు ఆ యుద్ధములో గొప్ప జయమును నీవు అనుగ్రహించావు ప్రభా. నీకు స్తోత్రం. మాకు కూడా తల్లి లాంటి మనస్సును మీరు మాకు దయచేయండి. ఆనాడు అపోస్తలుడైన పౌలు తన యొక్క సొంత బిడ్డలను తల్లి ఏ రీతిగా గారవిస్తుందో ఆ రీతిగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి, మీ కొరకు ప్రాణములు కూడా ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమని పౌలు చెప్పినట్లుగా నాయన అటువంటి తల్లి లాంటి హృదయాన్ని మాకు దయచేయండి. ఆనాడు రిబ్కా అయ్యా యాకోబు కొరకు ఆ శాపము నా మీద ఉండునుగా, కానీ అయ్యా అతని యొక్క భారమును భరించింది నాయన. నిజమే ప్రభా, తల్లి అయితే నాయన భారములను భరిస్తుందని కూడా నువ్వు సెలవిచ్చావు. అలాగే మేము ఆత్మల భారముతో కూడా అనేకులను కనాలని, ఆత్మ సంబంధమైన తల్లులుగా ఉండాలని కూడా మమ్మల్ని హెచ్చరించావు. పౌలు చెప్పినట్లుగా అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అని సెలవిచ్చినట్లుగా ప్రభా, మేము అనేకులకు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని కూడా నువ్వు సెలవిచ్చావు. కనుక ప్రభా, ఆత్మల భారముతో మేము అనేకుల్ని కలిగే అయ్యా కనే ఆత్మ సంబంధమైన తల్లులుగా, ఒక సంఘానికి మేము తల్లులుగా ఉండేటట్లుగా మాకందరికీ మీరు కృపనివ్వండి. అలాగే ప్రభా, అనేకులను ప్రవక్తలుగా లేపే దేవుడువుగా నీ ఉన్నందుకై ప్రభా నీకు స్తోత్రములు. ఆనాడు అబ్రహాము ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థించునని ఆ రాజుతో నువ్వు సెలవిచ్చావు నాయనా. ఫిలిప్పుకు కూడా ప్రవచించే కన్యకలైన కుమార్తెలు 4 ఉన్నారు కనుక ఫిలిప్పు సేవను నీవు ఆశీర్వదించావు. అయ్యా ఫిలిప్పు ద్వారా అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించి ఆ పట్టణమంతా సంతోషించేటట్లుగా నువ్వు చేసావు ప్రభా. అయ్యా మా సంఘములో యవన బిడ్డలందరినీ ప్రవక్తులుగా మీరు మార్చమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రవక్తలుగా మార్చండి. అటువంటి ఆత్మ, అటువంటి అభిషేకం ప్రతి ఒక్కరి మీద నిలిచి ఉండునట్లుగా దేవా మీరు కృప చూపమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నాజీరులుగా నేను వారిని మారుస్తానని సెలవిచ్చావు. అయ్యా ఒక ప్రత్యేకించబడిన జీవితమును మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి. నాజీరు ద్రాక్షావల్లికి పుట్టిన దేదియు తినకూడదు, మద్యమును త్రాగకూడదు, అయ్యా అపవిత్రమైన దాన్ని తినకూడదు, ముట్టకూడదు. అయ్యా అతడి యొక్క తల వెంట్రుకలు ప్రతిష్ఠితమైనవని నువ్వు సెలవిచ్చావు. అయితే సంసోను పుట్టినది మొదలుకొని అయ్యా నాజీరు అయినప్పటికీ కూడా ఆ వ్రతాన్ని భంగం చేసుకున్నాడు, ఆ ప్రతిష్టతలో నిలబడలేకపోయినాడు. అతని జీవితం ఎంతో పరితాపంగా ముగించబడింది ప్రభా. మమ్మల్ని అందరినీ నువ్వు నాజీరులుగా నియమించావు. ఆ ప్రత్యేకించబడిన జీవితం, ప్రతిష్ఠించబడిన జీవితం, పరిశుద్ధమైన జీవితమును అంతం వరకు కాపాడుకోవడానికి మాకందరికీ మీరు కృప చూపండి. ప్రియులైన పిల్లల వలె అయ్యా నిన్ను పోలి మేము నడుచుకోవాలని మాట్లాడావు. మాలో అపవిత్రత ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు, పోకిరి మాటలు ఉండకూడదు. ఇవి మీకు తగవని నువ్వు సెలవిచ్చావు ప్రభా. ఇవి నాయన పరిశుద్ధులకు తగదని మాతో నువ్వు మాట్లాడావు నాయన. పూర్వమందు మేము చీకటి, కానీ ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నామని, అయ్యా వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యమనే వాటిలో ఉందని, అయ్యా అంధకార క్రియలను విసర్జించి వెలుగు సంబంధాల వలె మేము నడుచుకోవాలని అనేక వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయనా. మేము ఆ రీతిగా ప్రియులైన పిల్లల వలె నడిస్తే ఆ పరలోక రాజ్యమునకు హక్కుదారులం అవుతామని కూడా అయ్యా నువ్వు సెలవిచ్చున్నావు. పరిశుద్ధాత్మదేవా, లేఖనములో నుంచి అనేక మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించావు, బోధించావు, బుద్ధి చెప్పావు ప్రభా. ఈ మాటలన్నింటినీ మా హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని బట్టి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరు అయ్యా మృతులలో నిద్రిస్తూ ఉన్నారో వారు తల్లులుగా లేవాలి, ప్రవక్తలుగా లేవాలి, నాజీలుగా లేవాలి. ఆ పరిశుద్ధతని, ప్రతిష్టతను అంతం వరకు కాపాడుకోవాలి. అయ్యా హోసన్నా మినిస్ట్రీలో సేవకులందరినీ అయ్యా ప్రవక్తులుగా మార్చండి, ప్రవక్తలుగా మార్చండి, అయ్యా నాజీరులుగా మార్చండి. పరిశుద్ధాత్మదేవ అయ్యా ఆత్మ సంబంధమైన తల్లి లాంటి హృదయాలు ఒక్కొక్కరికి దయచేయండి. మా విశ్వాసులందరికీ కూడా
అటువంటి నాజీరు వ్రతమును, అటువంటి నాయన ప్రవక్తలకు ఉన్న అభిషేకమును అయ్యా, మరి ప్రభా తల్లి లాంటి మనసును ప్రతి ఒక్కరూ అయ్యా ధరించుకొని మీ కొరకు లేచి ప్రకాశించున్నట్లుగా మాకు కృప చూపండి. ఆనాడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అయ్యా దేవదూత వచ్చినప్పుడు వెలుగు ప్రకాశించింది. అయ్యా చెరసాల తలుపులు వాటికవే తెరుచుకున్నాయి, సంఖ్యలు విడిపోయినాయి. ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఎవరు మృతులలో నిద్రిస్తూ ఉన్నారో, ఇంకా ఎవరు సంఖ్యలలో ఉన్నారో, ఇంకా ఎవరు ప్రభా ఆత్మ సంబంధమైన నిద్రలో ఉన్నారో ప్రభా, సంఖ్యలు తెగిపోవాలి, తలుపులు తెరవబడాలి ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీరు ప్రకాశించండి యేసయ్య. ప్రతి ఒక్కరి జీవితంలోకి మీరు రండి, మమ్మలను ఏలుబడి చేయండి, మమ్మలను పరిపాలించండి. నీకు అధికారమునకు ఒప్పుకుంటున్నాము తండ్రి. ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకుని మీరు ఆకడికి రాజ్యమునకు సిద్ధపడి మేము ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా సహాయము చేయమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.